లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ మహాబలిజ మహిళా సమ్మేళనంలో మన కమ్యూనిటీలో ఎవరైతే లీడర్షిప్ పొజిషన్స్కి వెళ్ళారో, వాళ్ళు చూజన్ ఫీల్డ్, వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ అయ్యారో, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎక్స్పర్ట్స్ని తయారు చేశారో, ఈ ఎక్స్పర్ట్స్ అవ్వడానికి బ్యాక్ బోన్గా నిలిచారో, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ ద్వారా మనకు కొన్ని టేక్ అవేస్ తీసుకుందాం అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ప్యానెల్ తయారు చేసాం. ద నేమ్ ఆఫ్ ది టాపిక్ ఆన్ విచ్ దిస్ ప్యానెల్ విల్ బి హెల్డ్ ఇస్ విమెన్ ఇన్ లీడర్షిప్ పొజిషన్స్ బ్రేకింగ్ ది గ్లాస్ సీలింగ్. బ్రేకింగ్ ది గ్లాస్ సీలింగ్ బికాస్ ట్రెడిషనల్లీ మన సొసైటీ హ్యాస్ బీన్ ప్యాట్రియార్కియల్. అయినా సరే లీడర్షిప్ పొజిషన్స్లో వెళ్ళి అండ్ మనకు గర్వకారణం అంటే మన కమ్యూనిటీ వాళ్ళు. సో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ వాట్ ఇస్ ద వే ఆఫ్ కోపింగ్. ఎందుకంటే అందరికీ ఛాలెంజెస్ ఉన్నాయి, ఏమో ప్రెసెంట్లీ మనకు కూడా ఛాలెంజెస్ ఉండొచ్చు. సో వీ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో టు moderate the panel, I'll request none other than a proven leader himself, Lieutenant General Kamula Ramchandra Rao garu, Param Vishish Seva Medal, Ati Vishish Seva Medal, Vishish Seva Medal, to kindly come onto the stage as a moderator, please. Ladies and gentlemen, huge round of applause. ఇది మన కమ్యూనిటీ అదృష్టం. మన కమ్యూనిటీలో ఇలాంటి జనరల్స్ ఉండడం. ఆ స్మాల్ వర్డ్ అబౌట్ హిమ్, ఆయన గురించి చెప్పేంత యోగ్యత నాకైతే ఇంకా రాలేదనే అనుకుంటాను నేను. ఓవర్ 40 years he served the nation. Before that he has been in Sainik School Korakonda, then the National Defence Academy, then the Indian Military Academy. Then he was commissioned as a lieutenant. జాగ్రత్తగా వినండి ఆయన జీవితంలో ఏం చేశారనేది. ఫస్ట్ ఒక లెఫ్టినెంట్గా ఉన్నారు, కైండ్ బి సీటెడ్ సార్. ఒక లెఫ్టినెంట్, then captain, then a major, then a lieutenant colonel, then a colonel, a brigadier, a major general and a lieutenant general. That is the level of reach he had seen, and all without any mentoring. All అంటే స్వయంగా ఈ పొజిషన్స్కి వెళ్ళారు. సో ఎవరికైనా ఆర్మీ గురించి చిన్న నాలెడ్జ్ ఉంటే, ఆర్మీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే శత్రు లొకేషన్స్కి వెళ్ళి ఫిజికల్గా ఫైట్ చేసి టెరిటరీ ఆక్యుపై చేసే దాన్ని ఇన్ఫెంట్రీ అంటారు. సిమిలర్లీ వాళ్ళకి భోజనం అందించడం, ఫ్యూయల్ సప్లై చేయడం సర్వీస్ కోర్. సిమిలర్లీ షూస్, ఈ క్లోతింగ్, ఆర్డినెన్స్, ఎయిర్ డిఫెన్స్, ఆపరేషన్ సింధూర్. అట్లా ఆపరేషన్ సింధూర్లో మీరు చూసే ఉంటారు ఎయిర్ డిఫెన్స్. అలాంటి ఒక ఆర్మ్ ఉంది. ద నేమ్ ఆఫ్ ది ఆర్మ్ ఇస్ ఆర్టిలరీ. దీన్ని గాడ్ ఆఫ్ వార్ అంటారు. ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి గాడ్ ఎవరంటే ఆర్టిలరీ. మీరు చూసి ఉంటారు పెద్ద పెద్ద దాన్ని తోప్ అంటారు, పెద్ద పెద్ద గన్ సిస్టమ్స్, క్యానన్స్. సో ఇండియన్ ఆర్మీలో ఉన్న ప్రతి క్యానన్, ఇంక్లూడింగ్ స్ట్రాటజిక్ మిసైల్స్ లైక్ బ్రహ్మోస్, అగ్నిస్, ఎవ్రీథింగ్, there was a day when he was controlling them, and he is from our community. So that is the level of reach he had. He has commanded a battalion, then a brigade, then an artillery division, held many important staff, instructional and command appointments, and finally he is retired as in the rank of lieutenant general, as in the coveted position of director general of the artillery. So huge round of applause for General K.R. Rao. Now, as part of the panel, now I invite Srimati Sri Lakshmi Simhadri garu, Senior Vice President, MOSTIP. May I request the lady is a normal EC graduate. From there, she went on to do masters in US from New York and held many important positions. And now she's an independent business unit head in a company called MOSTIP, semiconductor company. It's a leading company, MOSTIP. She's the independent business unit head. Huge round of applause. Now invite Srimati D. Priyanka, a IRS officer. You know, apart from IAS, IPS, IRS, no other allied services are also as important. At a very young age, she cracked the civil services, and now she handled many important portfolios, including being a deputy commissioner in customs and many such IRS tenable appointments. A huge round of welcome for Srimati D. Priyanka. Next, I call on Srimati Harita Sirgiri, Executive Director in a company called Wells Fargo. It's a pedda top company. She's an Executive Director. She is a project management professional. She has been handling all project management roles. She held leadership positions in Wipro, Emirates, Deloitte. You name a top company, she's done that. A huge round of applause for Harita Sirgiri.
Next, none other than very staunch icon, Srimati Neelima Bondada, Director Bondada Group. Not only a successful homemaker, not only Dr. Bondada Raghavendra Garu created an empire, and she is the support behind Dr. Bondada Raghavendra. Not only she handled the home front, she is a strategic advisor in Bondada Group. Next, invite Srimati Possibility Anita Naidu Garu, senior advocate and vast experience in legal and practicing advocate in the High Court. Next, I invite Srimati J. Shanti Prasad Garu, wife of Sri JVR Prasad Garu. JVR Prasad Garu is retired as Chief Engineer, Bombay. Ante my military MES lo Chief Engineer ante chala pedda. Any dam construction has to happen from his end. Alati important folio handle chese Prasad Garu, ఆయనకి సపోర్ట్ ఇచ్చి షీఈ్ అ హోమ్ మేకర్. A huge round of applause for Srimati Shanti Prasad Garu. Next, I invite Srimati Tota Sunita, a practicing advocate in High Court. Till recent times, she was in Hyderabad. Because of bifurcation, now she is relocated to Vijayawada. She is a champion in advocating 30% reservations for women in the bar associations. An active voice, she has pleaded many cases, a successful advocate. Srimati Tota Sunita Garu. Next, I invite Srimati R. Harika Garu, Srimati R. Harika Srinivas, a homemaker. Admiral Srinivas, a naval officer, retired naval officer, handled many important folios, being general manager of a dockyard and admiral, a superintendent of a dockyard, naval dockyard, acquisitions for the Indian Armed Forces, that kind of heavy portfolios. And Srimati Harika has been a constant support for Admiral Srinivas. Then I call upon a leading gynecologist, over 30 years of experience, successful entrepreneur, Dr. CHVG Bhavani Garu. She is director in Adya Hospitals. Just see the kind of community. అంటే ఈ 10 మంది నార్మల్గా మన కమ్యూనిటీ ఎంత పవర్ ఉందో, లేడీస్ ఆర్ సీ హౌ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ హౌ వెల్ దే గ్రూన్ దెమ్సెల్స్ టు tenate the role of all leadership roles. A huge round of applause for Dr. CHVG Bhavani Garu. Last but not the least, our own Dr. Andal Amisetti Garu, a PhD in management. She has been principal of a management college. She is now taken a voluntary retirement from that. She is an active YouTuber, fast catching up with her short stories, and also active Icon volunteer. And she is program director, Icon Trust for Youth Empowerment and Social Harmony. So that is a successful family. Anta ninduga undo chose mana community anta successful people. All ladies, see the champions. Huge round of applause for that. Now I request General Rao Garu to take over, please. A very good morning to all. Andarki namaskaram. Firstly, I need to narrate నేను ఎలా ఈ పొజిషన్కి ఈ పార్ట్ తీసుకుంటానికి ఎలా డీటెయిల్ అయ్యాను. సో ఐ థింక్ కుమార్ గారు అండ్ బలరామ్ గారు అండ్ డాక్టర్ అండాల్, దే వర్ లుకింగ్ అరౌండ్ లీడర్షిప్ రోల్ కదా మన కమ్యూనిటీలో ఎవరైనా ఉన్నారా లీడర్, proven లీడర్ ఫ్రమ్ ద ఆర్మీ అనేసి. సో దే హోమ్డ్ ఆన్ టు మీ. దేర్ ఇస్ వన్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ అనేసి. And then they said, all right, we must get him to the talk. And of course, they approached the leader to approve it. And who was that leader? It's my wife, Padmavati. And she told me, now you go and conduct this particular seminar. Right, at the outset, I think I would like to congratulate Kumar Garu, Colonel Balram, Dr. Andal, for having taken this initiative to really organize, plan this event and conduct it for the entire day. This basically we are going to focus on the leadership part of it as far as my part is concerned, or our part is concerned, of our community. And also I would like to thank Kumar Garu. I think he's here. Yes, he's timed it very well that there is a release of the book also of Rani Channammaji of Malnad on such a wonderful occasion. I think this is just the beginning, one way that we are celebrating the International Women's Day, which I am given to understand started sometime in 18th century in US, when the women's labor started revolting. Second most important thing today is the third day of Moodo Roju, Navaratralki, right? And it's very important that to understand ఈ ఈవెంట్
నవరాత్రి టైంలోనే ఎందుకు ప్లాన్ చేశారు? టు షో ద విమెన్ ఇన్ దేర్ ఫుల్ గ్లోరీ, దేర్ లీడర్షిప్, the valor, the victory in all facets. And mind you, the biggest compliment I can give it to the ladies who are sitting here is, ఇంకా ఏ ఫెస్టివల్ లేదు 9 రోజులు చేసుకునేది. దీపావళి ఇవన్నీ ఒకరోజు, నవరాత్రులు ఆడవాళ్ళని పూజించే రోజు, ఆడవాళ్ళని యాక్సెప్ట్ చేసి యాజ్ అ లీడర్స్, దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఫర్ 9 days. Well, going back to historical perspective, Sarojini Naidu, of course, we are aware of as the first governor, female governor general. We are all in the know of Srimati Indira Gandhi, one of the most powerful political leader of our times. And she is the one who has created history by creating a new country also. Globally also we are aware of some more names. Inka manaku telusu, like Margaret Thatcher, Goldman, Angela Merkel. వీళ్ళందరూ పొలిటికల్ ఫీల్డ్స్లో చాలా పేరు సంపాదించుకున్నారు. క్లోజర్ హోమ్ రీసెంట్గా మనం ఉంటుంది ఏంటి, టెస్సీ థామస్, అగ్ని 5లో, దట్ వాజ్ ఆల్ ద టైమ్ మేల్ డామినేటెడ్, స్త్రీలకి స్థానం లేదు. అలాంటి ప్లేస్లో షీ బికేమ్ ద లీడర్ ఆఫ్ ద మిషన్ ఆఫ్ అగ్ని 5 అండ్ లెడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ద లీడర్షిప్ ఎబిలిటీ ఈజ్ నాట్ జెండర్ బేస్డ్, ఈజ్ ప్యూర్లీ ద కాంపిటెన్స్, ద డెడికేషన్ ఆఫ్ పీపుల్ అండ్ ద విజన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. The relevance, of course, I think we are all very clear. For decades, the men have ruled for various కొన్ని social reasons, కొన్ని cultural reasons, కొన్ని institutional reasons mulana, men have dominated. But today, women are leading countries, heading corporations, leading scientific institutions, commanding military units today, and are in charge of very many social movements. Right, with that, before I go on to this, just 2 words about the traits of women, which we must manandram gurtu chesukovalsindi. Women often lead. There are certain aspects: emotional intelligence, risk management, creating trust, collaborative innovation, cohesion, and the greatest ability to manage affairs during adversity. And lastly, they are very, very highly adaptable. So when you look around, there are a lot of research which has taken place, both by the World Bank chusna sare or Harvard Business Review any chusna sare, whichever organization is being led by women, they find a marked difference in terms of governance, transparency and integrity. Financial performances have improved. They make more balanced decisions. They are innovative. I'm just reading out what is a part of the review. There are so many. To maintain healthy work cultures, resilience and adaptability, ethical governance. With such a plethora of performances based traits, but still they are subjected to what? A double shift. Double shift in the terms of the professional excellence they have to continue. Adi kaakanda intlo kudanu you have a labor which is also emotional at times. So what I would like to really say that is that leadership happens only in boardrooms and on political stages anukunna matram tappu. And that we are going to prove it to you that any facet, ఏ facet తీసుకున్నా సరే, how a woman is going to really lead away. So with that, I'll take my chair and start with the question answers. I think the first question I'll take on with Priyanka, the IRS. So your role, as everyone knows, IRS is a very, Kamakshi Garu is also here. So it's a very tough
job to perform, which warrants a lot of integrity and a huge amount of transparency. So, what is one value that guided your decisions to take on this job and also to maintain the huge amount of high pressures which you face day to day? And also, I would request you to just dilate upon, because there will be some aspiring students here, or there might be mothers who want their children to get in. So, what advice can you give them? First of all, Sabaki Namaskaram, K.N. Kumars and team ki my gratitude. And today is a celebration of womanhood. So let us, each one of us, congratulate us and let us take the pride of it, being here and celebrating it here. So for the basket of questions that you asked, they say with great power comes great responsibility. So any career, whether it be within bureaucracy or a private sector, always it's a pressure-driven, inherently pressure-driven job. It has to be like that. Basically because resources are limited. There are limitations. You need to perform, there are targets. We need to drive ourselves to translate the targets into actionable things. That is the mandate in which all of us perform, whether government or private. Given this mandate, how you actually drive your performance with your inherent abilities, what takes it. Firstly, I believe one has to, whether a woman or a male person, you have to fight your inner demons. One has to always overcome the psychological barriers, because sometimes it is within the situation, sometimes it is self-made. The psychological barriers are the ones which actually hold you back. So the moment you think that you have the self-belief and you deserve that, the moment a woman, especially let me talk on being a woman, think that you deserve the best. You have to be the best version of yourself. And given that, and I also believe a woman is inherently very strong. As a moderator has just told, a woman has a lot of inherent traits. She is a strong personality. And for a woman, discharging her day-to-day role, we multitask. Managing your kitchen, managing your family, managing your job is not at all an easy task. It takes a lot. So a woman is inherently trained to be responsible. She can take the pressure. So with this inherent traits, parallelly, when you actually train yourself to be courageous, to have the confidence, challenge yourself. Try to be the best version of yourself every day. You can succeed. You can actually carry on any high pressure job with a natural ease and you will come out successful. Yes, self-doubt will always be there, but then given that with lot of practice, with lot of self-belief, you carry on yourself, you can achieve a lot. Now next, let me come to the second aspect of the question. Now, I am in the IRS. I am 2010 batch IRS. I would like to definitely tell you the circumstances in which I entered the civil services. I had actually started off being a foreign language trainer. I had done my French, Spanish, Chinese. So foreign languages was my passion. I used to teach in Alliance Francaise, which is basically a French institute, then in the FLU, English and Foreign Languages University, which is a central university in Hyderabad. Then I studied in France. I've taken a scholarship. I've studied in Chambre de Commerce and Industrie in Paris. So basically, I started off my career as a foreign language trainer. I was a polyglot. I was doing very well. I used to teach in Infosys Leadership Institute in Mysore also. Now, I got married to my husband who is a civil servant. He's 2000 batch IRTS and my father-in-law is also a civil servant. He's a retired IAS.
Looking at them, I wanted to enter the civil services, but when I took the decision, I was already a mother of a 4-year-old kid, and it's been like 12 years that I stopped my graduation. I had stopped my any academic pursuits. It was after a gap of 12 years, I thought I should try. And when I started, I just had 3 attempts in hand. I had very limited 3 attempts. I had to crack it within those 3 attempts. And then I went to Delhi, took my coaching in a 1 year, and then I did crack civil services my very first attempt. And thank you so much. And I want my sisters, my younger sisters, my friends, the mothers here who have young daughters, or even the mothers themselves, that if you aspire so, they say, if you aspire strongly, gods conspire to make it happen. It's just that it has to be your passion. Your dream has to be your passion. You need to dare to dream, strive for it, and entire things, the universe will make it happen. But you need to put in your 100%. So then this is my story, that I cracked civil services after 12 years of my graduation and in my very first attempt. And civil services, as you know, is the mother of all examinations. It's definitely not an easy thing to succeed in civil services. So to these aspiring young ladies, I would say time management is one very crucial key thing that you have to concentrate on, because information is available in bounty. There is so much of information. How you, within the limited span for civil services, how you study, how you basically plan your time, process the information, process the data, analyze it, and turn it into practical solutions. Yes. Thank you, Priyanka. Thank you, sir. I would request the panelists also, konta Telugulo maatladite, I think it will be a good mix of both English and Telugu. It will be good, right? For the recipient, that will be nice. Next question I have is for Shanti Prasad. What I'm aware of is that basically you moved in from a homemaker to a profession of advocate, a legal profession. And that particular thing is not an easy transition. And you made a very successful job of that. So, how did you go about this? How did you decide upon exactly transiting to that from a homemaker? And thereafter, how have you been able to handle both the things? సభకి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు. నాకు కూడా తెలుగులో ఎక్కువ మాట్లాడుతూ అంటే ఫార్మల్ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఇంగ్లీష్ వస్తుంది, బట్ కొద్దిగా తెలుగులో కూడా మాట్లాడితే బాగుంటుందని ఐ మేక్ ఎ స్మాల్ అటెంప్ట్. గుడ్. సో నా పేరు లక్ష్మీ శాంతి, అండ్ ఐ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ మై ఎంఎస్సి విత్ స్పెషలైజేషన్ parasitology. I've also done my master's in education, and I've also done my LLB. So I've been married to Mr. JVR Prasad, and he's IDSC officer and is retired chief engineer. But I'm also now a practicing advocate. With me, I have a very long 27 years of guruniship. That is, I was at home. So after that, I've started juggling my jobs between the advocacy and as a homemaker. So properga 27 years homemaker tarvata I've gone into the professional field of advocacy. Sir question vesaru, what is the inspiration? So నాకు ఇన్స్పిరేషన్ అంటే ఐమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ హెల్పింగ్ ద నీడీ పీపుల్. హూఎవర్ I feel that they require some help, I run to them. I sometimes overstretch myself. You can imagine, like she said, when you dream, you should dare. From that point, when as an young officer's wife, when my husband was posted in Delhi, I called up the air chief's wife. So then the SOs, they said, no ma'am, you cannot speak to her directly. There are 3 hotlines that connect to the air chief, the First Lady of Indian Air Force. I said, I have a requirement, I need to meet her. Then finally she gave me an appointment. I went and met the air chief. That time she was Mrs. Kiran Brown, so Air Chief Marshal N.A.K. Brown's wife. So she said, have you come up with any personal requirement? Because the ladies usually meet the highest in the office, to
shell out their grievances. I said, no, ma'am, I have not come for any personal this thing. Then she called all her staff officers, group captains, wing commanders, her lady lieutenants, everybody was there. Then she said, what do you want? I said, in our department, my husband's department, the class 4 employees, the women, they do not get the welfare facilities from the Air Force. They share the same platform like you when the Air Force is posted at Leh, Ladakh, twice. But what about MBS? You get welfare facilities, everything. What about our MBS ladies? So there was literally 3 hours of discussion about this with the staff officers and the First Lady of the Air Force and with me. But finally, she agreed to share the welfare measures of the Air Force to the ladies of the MES, that is my husband's parent department, for, when they're posted in forward areas along with the Air Force. So she said, for doing something good, I will take the first initiative. Now you go and represent yourself with the Air Force, Army's First Lady and also the Navy First Lady. They will definitely help you. So this is a kind of passion. Actually, this is an inspiration for me to take, to go into advocacy. Another thing is that any opportunity that comes in my way, I never said no to it. So when there is a call from the highest office of the Indian Army that have to conduct the decor for the first citizen of the country, that is the President of India, with a time span of 2 days, and the help given to me was only another single lady. So she was given along with me, and we were delegated to do the Chinmaya Auditorium in the Delhi. So I was little surprised because we are serving a banquet, and then I was in charge of the decor for the President of India. All the 3 service chiefs, all the topmost bureaucrats were there. And then how would I be able to do that? And what is the confidence on the highest army level that it has come to a civilian officer's wife to do the decor for the first president, first citizen of the country, that is the President of India. But with all the best wishes around, I could stand to the trust that has been bestowed upon me, and I have done the job quite well according to my satisfaction. Got an excellent grooming, I should say. I should be very thankful to the armed forces. I don't take left and right to say this, but I really thank, sir, the grooming I got from the armed forces, be it Air Force, Army, Navy. It really made me, the exposure it has given me, I can dare to dream. Thank you. So that's how I got into the profession of advocacy after 27 years of long being a homemaker. Thank you. Thank you. Thanks a lot. I think I will have a better eyeball to eyeball contact this way. Otherwise, my neck will start paining. The next question I have is, I think let's have Harika, because the role which she has given is from homemaker to a job. Now here we have a person who was doing very well academically, done a REMTech and pursuing a career as a radar and microwave engineer. And then she suddenly decides to become a homemaker. So it's been quite a few years of the journey, I think, Harika. So let's have your views. Looking back, what do you think of the decision taken? Good afternoon. Thank you, one and all. The question you asked, actually, I went back really. When I was on the crossroads to continue my professional career or to become a homemaker, I have chosen to be with my husband and move along with him to all the places, whatever the situations they are and whatever the environment we have. That was the primary thing I've taken up. And I think by this time you must be knowing that I'm a part-time professional of packers and movers. Today I'm residing on the 19th house. So 19 houses I have shifted myself. And being a naval wife, you have some బాధ్యతలు పరువులు కూడా వస్తాయి. వాటిల్లో when the people go for the sailing for long days, they leave the families. And being a senior officer wife, I was supposed to look after them emotionally and logistically. This made me to take up the homemaker.
So this is not the compulsory that everybody should have taken that, should take. This is my choice. So looking back, I was just thinking when sir asked about that thing. So normalగా జాబ్ చేస్తే జనరల్గా అందరికీ పర్సనల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది అనేసి చేస్తారు. ఓకే, బీయింగ్ ఏ హోమ్ మేకర్ ఐ హ్యావ్ లిమిటెడ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద ఫ్యామిలీ, ఐ యాక్సెప్ట్ దట్ థింగ్. బట్ వెన్ కమ్స్ టు ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, that's an immense Navy has provided me. We have a organization called NAVA, like we have here the icon, this thing. So where the welfare activities are taken for the community and outside the community. I've chosen such a activity where the service is being given. Initial days I used to educate my school children, underprivileged school children. Oh, it's such an enjoyable and such a nice job. I can't forget the children they are. One of the child has become the naval officer and sailed around the world. That was a proud moment for me or for everybody of our community. In the same manner, when I was Delhi, I played different roles, but these are the milestones, I must say. When in the Delhi, I was working with the cancer patients. That's a privilege for me, and it's a life-turning, and I must say that how each day I used to say that how much privilege we are. We keep cribbing the things, but how much privilege we are compared to them. So when I look back, it's a fulfillment and satisfied tenure, I must say. Now I'm having, after retirement, I'm with me. So I'm looking after myself. So థ్యాంక్ యూ so much. థ్యాంక్ యూ హరిక. రైట్, మనం ఏం చేద్దామంటే ఒక స్పీకర్ ఇంగ్లీష్లో మాట్లాడిన తర్వాత ఒక స్పీకర్ తెలుగులోకి వెళ్దాం. ఓకే, ఐ థింక్ సునీత మీరు కంఫర్టబుల్ అనుకుంటాను. రైట్, సారీ, రైట్, ఓకే. నా మీరు కూడా యూఆర్ ఆల్సో అన్ అడ్వకేట్, రైట్? సో but you've been a person who's been fighting. For that matter, you moved from Hyderabad all the way back to Vijayawada తిరిగి వెళ్ళారు, రైట్, ప్రాక్టీస్ చేస్తా. సో మీరు విమెన్ రైట్స్ కోసం యూ టేకెన్ ఏ లీడ్ ఇన్ దట్ ఫీల్డ్, రైట్? అండ్ అన్నింటిలో నాకు మీ నుంచి తెలిసింది ఏంటంటే ఎస్పెషల్లీ మీరు యు ఆర్ లుకింగ్ ఎట్ రిజర్వేషన్స్ ఇన్ ద ఎలక్షన్ బాడీస్ ఫర్ విమెన్ సెపరేట్లీ. లుక్ ఎట్ దట్, షీఈస్ టేకిన్ ఇట్ యాజ్ తన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకుని షీఈస్ బీన్ ఫైటింగ్ ఎట్ ఇట్. సో లెట్స్ హావ్ సమ్ యూస్ ఆన్ దాట్. కొన్ని దాని సంగతి చెప్పండి మీరు. Good afternoon, everybody. Good afternoon, everybody. This is Sunita. I have been practicing an educator since 1998. I'm having more than 25 years of practice. Right now, I am staying at Vijayawada. I'm doing my practice in AP High Court. First of all, why I have chosen this profession, I will tell you. Main reason is gender disparity. ఒక మేల్ చైల్డ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒక గర్ల్ చైల్డ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు, ఎస్పెషల్లీ ఇన్ కాపు కమ్యూనిటీ. చాలా ముఖ్యం, కరెక్ట్. యా, దట్ వాజ్ ద సిచ్యుయేషన్ ఇన్ దోస్ డేస్. సో దట్స్ వై దట్ మేడ్ మీ టు జాయిన్ ఇన్ దిస్ ప్రొఫెషన్. Thereafter, it became a passion, and thereafter, I'm enjoying this profession. I love this profession. The person who loves the profession, they will enjoy the profession. Any profession, you can enjoy. One thing, and another thing is, in recent days, I have fought for women. Fought ane kanna kuda, I stood for cause for women reservation. That is the correct word actually. నేను బార్ అసోసియేషన్ అనేది ఉంటుంది లీగల్ ఫీల్డ్లో. ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ అసోసియేషన్ ఫామ్ చేస్తారనమాట.
అయితే దానిలో నేను ఇనిషియల్ స్టేజ్లోనే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేశాను, ట్రెజరర్గా సర్వీస్ చేశాను అసోసియేషన్స్కి. నేను ఎప్పుడైతే సో మీరే యూ లెట్ ద కంప్లీట్ చేశానండి. వెరీ గుడ్ చేశానండి, ఎర్లీ స్టేజ్లోనే చేశాను. నేను జస్ట్ 20 years బ్యాకే చేశాను అది. ఎప్పుడైతే ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న పొజిషన్కి, దట్ ఈజ్ కాల్డ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, దానికి కంటెస్ట్ చేశానో అక్కడ విమెన్కి డిస్క్రిమినేషను అనేది స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు నేను కంటెస్ట్ చేశాను. ఐ లాస్ట్ మై ఎలక్షన్స్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. దెన్ ఐ థాట్ ప్రొవోకింగ్ ఇన్ మై మైండ్ that made me to stand for women reservation. Unless and until women reservation is provided, we cannot defeat some barriers in the women advocates. So in the body elections, so చాలా బ్రిలియంట్, ఎమినెంట్, ఇంటెలిజెంట్ అడ్వకేట్స్ ఉన్నప్పటికీ కూడాను డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఆపర్చునిటీ అనేది లేదు. అది అక్కడ ల్యాకింగ్ ఉంది. సో విమెన్ రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. దట్ లీడ్స్ టు విమెన్ ఎంపవర్మెంట్. అదొక అది మంచి సొల్యూషన్ లాగా అనిపించింది. అందుకనే దానికి నేను నిలబడడం జరిగింది. దాన్ని నేను సక్సెస్ అయ్యాను. అదే టైంలో నేను ఎప్పుడైతే ఉమెన్ రిజర్వేషన్ గురించి నేను అది టాపిక్ తీసుకున్నానో, అదే టైంలో సుప్రీంకోర్టు వారు వేరే ఒక ఆవిడ అక్కడ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆర్డరు మనకి విమెన్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి, విమెన్ ఎంపవర్మెంట్ని చేసే ఉద్దేశంతో అది పాస్ చేయడం జరిగింది. అది మన సుప్రీంకోర్టు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ స్టేజ్ ద్వారా, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ స్టేజ్ ద్వారా నేను ఇంకొక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, విమెన్కి, ఏ ఉమెన్కైనా కానీ ఆపర్చునిటీ వస్తే అది మిగతా అందరూ కూడా వచ్చినట్టుగా భావించాలి. ఒక విమెన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది అందరి ప్రాబ్లంగా ట్రీట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ బ్యారియర్స్ అన్నిటిని మనం దాటగలిగే పరిస్థితి ఉంటుంది. విమెన్ ఎంపవర్మెంట్ వచ్చేసరికి ఏంటంటే, విమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ బ్రాడర్ వే. ఎట్లా అంటే, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ వలన నాట్ ఓన్లీ సొసైటల్ చేంజెస్, ఇట్ లీడ్స్ టు కంట్రీ డెవలప్మెంట్. మనం వరల్డ్ వైడ్గా ఏ కంట్రీ డెవలప్మెంట్ అన్నా తీసుకోండి, విమెన్ ఎంపవర్మెంట్ ఉన్న కంట్రీసే అవి డెవలప్డ్ కంట్రీస్గా గుర్తుపట్టడం జరిగింది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించిన దేశాల్లో జీడిపి రేటు కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది. జీడిపి రేటు గ్రోత్ ఉంటుంది. సో వాట్ మై మెసేజ్ ఈజ్ ఫ్రమ్ దిస్ స్టేజ్, అ స్ట్రాంగ్ ఉమెన్, అ స్ట్రాంగ్ నేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, లెట్స్ బ్రేక్ ఐస్ లిటిల్ బిట్ మోర్ ఫ్రమ్ అడ్వకేట్స్ టు కార్పొరేట్కి వెళ్దాం మనం. లెట్స్ అడ్రస్ ద క్వశ్చన్ టు హరిత. హరిత, యూ హ్యావ్ రీచ్డ్ ఎ పొజిషన్ ఆఫ్ I will give you the mic, don't worry. You reach a position which we are all proud of. So you must have had your own set of challenges in this corporate to reach that place. And in this corporate world, I mean, what sort of advice can you give to the audience here who are aspiring to reach dizzy heights in corporate as to what are the challenges, what are the opportunities, and how does one really go about it? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాది 23 years ఎక్స్పీరియన్స్ అండి కార్పొరేట్లో. నేను విప్రోలో, డెలాయిట్లో, ఇప్పుడు వెల్స్ ఫార్గోలో, ఎమిరేట్స్లో పనిచేసి వచ్చాను. సో నేను ఐ విల్ గెట్ డైరెక్ట్లీ టు ద పాయింట్. మీకు మీ పిల్లలు ఇప్పుడు కార్పొరేట్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎవరైనా సిస్టర్స్, నీసెస్, నెఫ్యూస్ ఎవరు కార్పొరేట్కి వెళ్ళా, ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వర్తిస్తుంది. కానీ స్పెషల్గా అమ్మాయిలకి చెప్పండి, ఎందుకంటే వాళ్ళు మిడిల్ మేనేజ్మెంట్ వచ్చే వరకు ఫిజిల్ అవుట్ అయిపోతారు బికాస్ ఆఫ్ పర్సనల్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్. నాకు సాధ్యమైనంత వరకు తెలుగులో చెప్తాను. ఫస్ట్ థింగ్, ఒక 3-4 పాయింట్స్. ఫస్ట్ది ఏంటంటే, గుడ్ ఫెన్సెస్ క్రియేట్ గుడ్ నేబర్స్. సో ఫస్ట్ మీ ఫెన్స్ కరెక్ట్గా ఉంటే, మీరు మీ లైన్ కరెక్ట్గా గీసుకొని ఉంటే, ప్రొఫెషనల్గా అది మిమ్మల్ని అంత హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఎవరు మీ శత్రువులు కాదు, స్నేహితులు కాదు. కాబట్టి మీరు దేనికోసం వస్తున్నారు వర్క్కి, మీ ఇంటెంట్ ఏంటి,
మీరు కార్పొరేట్లో మిమ్మల్ని మీరు ఎలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు మీకోసం, ఇవన్నీ కలిపి చూస్తే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటారు ఇక్కడ. సో దానికోసం మీరు ఒక లైన్ గీసుకోవాలి. ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడినా లేకపోతే మీరు ఒక పాయింట్ మీద నిలబడదలుచుకుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానికోసం అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ దట్. రెండోది ఏంటంటే ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ అండి. ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ మీరు ఎట్లా బిల్డ్ చేసుకుంటారు? క్రెడిబిలిటీ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ కాంపిటెన్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. కాంపిటెన్స్ అంటే మీ స్కిల్, మీకు పని రావాలి ఫస్ట్. అది రావాలంటే మీరు ఏం చేయాలి? స్టార్టింగ్లో కార్పొరేట్కి వెళ్ళంగానే అందరికీ అన్నీ వచ్చేవి, మీరు నేర్చుకోవాలి. ఒకటేసారి నేను ఏదో కాలేజ్లో చదువుకున్నాను, నేనేదో ఏఐ ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నాను అని అన్నీ ఒకటేసారి రావు. ఏ చిన్న పని వచ్చినా దాంట్లోంచి నేను ఏం నేర్చుకుంటాను, నా స్కిల్ ఎట్లా బిల్డ్ చేసుకుంటాను. హరిత, ఐ జస్ట్ ఇంటర్జెక్ట్. ఇప్పుడు తెలుగు వాళ్ళకి యూ మస్ట్ హావ్ సీన్ లాట్ ఆఫ్ నార్త్ ఇండియన్స్ ఆల్సో, రైట్, ఇన్ యువర్ కార్పొరేట్. సో బ్రింగ్ అవుట్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. నెక్స్ట్ పీస్ ఈస్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ అంటే మనకి కొంతమంది ఉంటారు చాలా అద్భుతంగా మాట్లాడేస్తారు. సో మాట్లాడినప్పుడు అందరు పడిపోవచ్చు చాలా బాగా మాట్లాడుతున్నారని, కానీ అది మిమ్మల్ని లాంగ్ రన్లో హెల్ప్ చెయ్యదు. సో అందుకే కాన్ఫిడెన్స్ ప్లస్ కాంపిటెన్స్ కాదు, క్రెడిబిలిటీ అనేది కాంపిటెన్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. సో మెనీ టైమ్స్ మీకు స్కిల్ ఉంటే మీరు అన్ని మల్టిపుల్ టైమ్స్ మంచిగా అచీవ్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, మీ పాయింట్ మీద మీరు నిలబడగలుగుతారు. నెక్స్ట్ థింగ్ వచ్చి బిల్డ్ యువర్ సోషల్ క్యాపిటల్. మీరు ఇంట్లలో అందరికీ వచ్చింది, ఆడవాళ్ళకి అత్తగారితోనూ అందరితోనూ నో హౌ యూ డీల్. సో ప్రొఫెషనల్గా కూడా మీరు సోషల్ క్యాపిటల్ మీరు ఎట్లా బిల్డ్ చేసుకుంటారు, అది మీ ఇన్వెస్ట్మెంట్తో రిటర్న్ వస్తుంది. సో అందరితో మంచిగా ఉంటారు, బాస్తో ఎట్లా క్రియేట్ చేసుకుంటారు, నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేసుకుంటారు, ఎవరు మీకోసం మీరు లేనప్పుడు కూడా మీకోసం నిలబడతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కార్పొరేట్ లైక్ ఎనీ అదర్ ప్లేస్. I think I've taken enough time. Last but mostly the most important point is don't be a mediocre person. అందరూ ఇదే కరెక్ట్ అంటున్నారు కదా, నాకు కరెక్ట్ అనిపించినా కాకపోయినా నేను దీనికే నిలబడతాను. ఆడవాళ్ళు ఏంటంటే అందరు తోసేస్తారు వాళ్ళని. సో పుష్ ఓవర్ లాగా వాళ్ళకి ఎవరు ఏదన్నా కానీ ఓహో వాళ్ళు అన్నదే కరెక్ట్ అని వాళ్ళ సైడ్ తీసుకుంటారు. అలా తీసుకోకండి. డోంట్ ట్రై టు బీ అ పాపులిస్ట్, దెన్ యుల్ బికమ్ అ మీడియాకర్ పర్సన్. స్టాండ్ ఫర్ వాట్ యు బిలీవ్ ఇన్. మీకు దేని మీద అయినా నమ్మకం ఉంటే ఇది నా పాయింట్ అని స్టేట్ చేయండి. అది కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు. మీకు ఇది లాంగ్ రన్లో కార్పొరేట్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకు అంటే తినకు కూడా ఒక ఒపీనియన్ ఉంది, తన కూడా మనకి టేబుల్ మీదకి వచ్చినప్పుడు ఒక ఒపీనియన్ ప్రజెంట్ చేస్తుంది అనుకున్నప్పుడే యూ విల్ గెట్ ఇన్వైటెడ్ టు దోస్ టేబుల్, రైట్? సో దట్స్ హౌ యూ బిల్డ్ యువర్ బ్రాండ్. ఓకే, అండ్ వన్ లాస్ట్ థింగ్ ఇస్ స్టే నాన్ అలైన్డ్. ఎవరితో కార్పొరేట్లో నేను ఈ బాస్తో పనిచేస్తాను ఇంతో చేయనని కాదు. కార్పొరేట్లో మీరు ఏ జాబ్లో ఎప్పుడు ఎవరితో పనిచేయాల్సి వస్తుందో మీకు తెలీదు. కాబట్టి దీస్ ఆర్ ఫ్యూ పాయింట్స్. ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్ టు యువర్ చిల్డ్రన్, యువర్ సిస్టర్స్, యువర్ ఫ్రెండ్స్, బికాస్ దిస్ ఈజ్ మై 23 years ఎక్స్పీరియన్స్ సమ్మరీ అండి. నెక్స్ట్ థింగ్, లైక్ సార్ ఆస్క్డ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఎలా అయితే నార్త్ ఇండియన్స్ తెలుగు వాళ్ళని ఇక్కడ పుష్ ఓవర్ చేస్తున్నారు అంటే వాళ్ళ మార్కెటింగ్ స్టైల్ వేరు, వాళ్ళని వాళ్ళు ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకొని ఒకరినొకరు మార్కెట్ చేసుకుంటారు. ఓకే, ఆ స్కిల్ మనకి చాలా తక్కువ. మనోళ్ళు కూడా వాట్ ఎవర్ గ్రూప్, యాజ్ తెలుగు పీపుల్, యాజ్ బలిజా పీపుల్, మనం ఒకరి కోసం ఒకరం నిలబడాలి. ఏదన్నా తప్పు చేసినా ఏం చేసినా మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకొని దాన్ని క్లారిఫై చేసుకొని ఒకరికొకరు తోడ్పడుతూ కార్పొరేట్లో కానీ వేరే రంగంలో కానీ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిత. సైడ్ బై సైడ్ మీరు అందరు కోట్స్ చదువుతున్నారు అనుకుంటాను, రైట్? వెరీ ఇంట్రెస్టింగ్ కోట్స్. సో ఇట్ సేస్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ సెడ్ ఆస్క్ ఎ మ్యాన్, బట్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ డన్ ask a woman. So we'll ask one more woman here, right, who is with the semiconductor industry, right? So Lakshmi garu, now tell me what has been your journey, or tell us something in brief about what is there in semiconductor industry. What are the openings, or how did you read this? What do you wish to talk about semiconductor industry? అందరికీ నమస్కారం అండి. మీకు ఏ తోచింది సెమీకండక్టర్ దాని మీద చెప్పండి. Thank you very much for everyone for giving me this opportunity. First off, everybody says there is a man behind a woman, but I would say there is a man in front of a woman also.
To quote that, గుడ్ I would లక్ష్మి start గారు off. గుడ్ వన్ సైడ్ ఐ కీప్ నేను మా భార్యతో కూడా ఇదే డైలాగ్ అంటుంటాను, బిహైండ్ అనకూడదు, బిహైండ్ ఉన్నా సరే లేడీస్ టుడే ఆర్ పుషింగ్ ద మెన్ ఫార్వర్డ్, ఇన్స్ట్రక్టింగ్, డైరెక్టింగ్. వాట్ ఐఎమ్ టుడే ఐ ఓ ఎ లాట్ టు మై వైఫ్, దట్ సమ్స్ అప్ ఎ లాట్. క్యారీ ఆన్ ప్లీజ్. సారీ అమ్మా. Yeah. So the first man in my life was my grandfather, who actually encouraged me to pursue the education as long as I want. ఆయన ఎప్పుడు అనేవాళ్ళు వివాహం విద్యా నాశనం అని, బట్ దట్ డింట్ లెట్ మీ డౌన్. I mean, I still continued my education even after my marriage. And the second man in my life is my father, who actually wanted me to be an all-rounder, not just being studious. And of course, lastly comes everyone, the immediate family, extended family. And I would say, after marriage, I had very good support for my husband in all ways, whether it's education or the job. Of course, there were at times I had to hold back to support him because he was always had high dreams. But I think he also supported me in all different ways. So coming to the actual job, Andi, I'm in the semiconductor industry with 30 plus years of experience. For that, you need a bachelor's in electronics. And of course, you can do your master's, a mixture of computer science and electronics. To tell you the truth, I work for a company called Moss Chip, where there are more than 30% of the employees are girls, I would say, not just women, girls. They are pursuing their career in semiconductor industry. And all these girls, they come from background where their parents or even brothers or sisters are not educated. And they have dared to be in this profession. And only after coming into the profession, they know the actual truth that it is not at all a 9 to 5 job or a 9 to 6 job. It's a 24/7 demanding job where they have to open their laptops early in the morning and then maybe shut down for some time between 6 to 9 to take care of the family, and then they have to open it again until they hit the bed. So for them, growing into the leadership role is just not an easy one. So I would quote a few things for them. First, I mean, in any job, doesn't matter it's engineering, medicine, or law, or any other job, you need to stay core to the technical. You need to be very, very, very strong in technical. And for women, that is very important at the head of the career. The first few years, you have a lot of time to dig deep dive into the technical before you move on to the leadership roles and the management roles. So, and then the second thing, to go into the leadership and management roles, you need to develop a relationship, a bonding relationship with your peers. You need to be able to contribute as a team, not just as an individual. As a team is very, very important. And you need to stay focused. You need to watch the managers and see how you can grow into that positions. Thank you. And being a woman growing into that positions is not at all an easy one. It's a demanding job. థ్యాంక్ యూ. విత్ గ్రేట్ డిఫికల్టీ నేను, ఎందుకంటే మధ్యాహ్నం ఆల్రెడీ ఒక డాక్టర్స్ ప్యానల్ ఉంది, బట్ గ్రేట్ డిఫికల్టీ వీ గోట్ ఎ డాక్టర్. సో వీ గోయింగ్ టు ఆస్క్ యూ భవానీ గారు, డాక్టర్ భవానీ, బికాస్ వీ హర్డ్ ద ప్రొఫెషనల్ పార్ట్ ఆఫ్ ఇట్, వీ హర్డ్ ద పార్ట్ ఆఫ్ హోమ్ మేకర్. ఐ థింక్ యూ ఆల్సో బ్రింగ్ ఎ బ్లెండ్ ఆఫ్ అన్ని 3-4 రోల్స్ చేశారు మీరు, రైట్? సో యూ టర్న్డ్ అరౌండ్ ఎ హాస్పిటల్ విచ్ వాజ్ ఆల్రెడీ నాట్ డూయింగ్ సో వెల్. యూ టుక్ ఆన్ ద ఫ్యామిలీ దిస్ థింగ్. You carried on with your academics, career, motherhood, and turning around the hospital. దాన్ని తిరిగి
లాభదాయకంగా చేసే దీంట్లో మీరు ప్రయాణించారు. సో మీ ప్రయాణం గురించి మీరు కొన్ని అట్లీస్ట్ షేర్ విత్ అస్ యాజ్ టు వాట్ డిసైడెడ్. ఎందుకంటే ఒక్కోసారి జరుగుతుంది, ఒకవేళ బిజినెస్లో సరిగా లేకపోయినా బాబు ఈ హాస్పిటల్ నాకొద్దు, ఈ బిజినెస్ నాకొద్దు అంటారు, కానీ యూ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ యూ క్యారీ ఇట్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. నేను డాక్టర్ భవానీ, గైనకాలజిస్ట్, సార్ చెప్పినట్టుగా. నేను రాయలు అనే విలేజ్ అండ్ భీమవరం దగ్గర రాయలు అనే విలేజ్లో పుట్టాను. నాకు 4 అన్నయ్యలు. మా నాన్నగారి పేరు చిన్మిలి వెంకటేశ్వరరావు నాయుడు. ఆయనకు కూడా అప్పుడు ఐకాన్, అంటే ఇప్పుడు మనం ఐకాన్ అనే మనకి కోడ్ తెచ్చింది. అంతకుముందు కాపు సంఘంలో నాన్నగారు బాగా యాక్టివ్గా ఉండేవారు. 4 అన్నయ్యలు, 3 అన్నయ్య ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి కాపు సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాడు. నేను రాయలూరులో గవర్నమెంట్ బోర్డ్ స్కూల్లో అప్ టు 5th చదివాను. 5th క్లాస్ నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత మా ఊర్లో ఉన్నది గవర్నమెంట్ బోర్డ్ స్కూల్ మాత్రమే, ఒకటి స్కూల్. అవగానే మా హెడ్ మాస్టరు, క్లాస్ టీచరు నాన్నగారి దగ్గరికి వచ్చి, అంటే మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, పాపని చదువు ఆపనివ్వకండి సార్, పాపని చదివిస్తే మంచి ఉన్నత స్థాయికి వస్తారని ఎంకరేజ్ చేశారు. దాంతో నాన్నగారు కూడా ఏంటంటే ఆడపిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంటే నాన్నగారు వాళ్ళందరూ వెల్ ఆఫ్ ఫ్యామిలీ అయినప్పటికి కూడా నాన్నగారు ల్యాండ్ లార్డ్, చాలామందికి తెలిసిన వారే చిన్మిలి వెంకటేశ్వరరావు నాయుడు అంటే. అయినప్పటికి కూడా ఆడపిల్లలు వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే మంచి దృక్పథంతో ఉండేవారు. ఆ టైంలో అంటే విలేజ్లో స్టడీస్ లేవు. అక్కడున్న టౌన్కి నన్ను హై స్కూల్లో జాయిన్ చేశారు. అయిన తర్వాత 9th 10thలో నాకు మ్యాథ్స్ లెక్చరర్ ఒక ఆయన ఉండేవారు, టీచర్ ఉండేవారు. ఆయన మా అక్కడ హెడ్ మాస్టరు, మేనేజ్మెంట్ వాళ్ళు నాన్నగారిని పిలిపించి, ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, చదువు ఆపకండి, ఎందుకు ఇలా చెప్తున్నామంటే మీరు ట్రెడిషనల్ ఫ్యామిలీ అని మా అందరికీ తెలుసు, ఇంకా చదివిస్తే పైకి వస్తారంటే, నాకు మా విలేజ్కి దగ్గరలో ఉన్న ఒక కస్తూర్బా జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ అయిన వెంటనే కోచింగ్కి వెళ్ళాలంటే అప్పుడు కోచింగ్ సెంటర్ గుంటూరులో మాత్రమే ఉండేది. అప్పుడు నాన్నగారు అమ్మ నాతో వచ్చి, అంటే కోచింగ్, నేను సమ్మర్ కోచింగ్ తీసుకున్నాను, వాళ్ళు నాతో స్టే చేసి కోచింగ్లో నాకు 445వ ర్యాంకు. అప్పుడు 9 మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉండేవి. రంగరాయ మెడికల్ కాలేజీలో ఓపెన్లో సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ అయ్యి 94లో నాకు శ్రీనివాసులు గారు సర్జికల్ ఆంకాలజిస్ట్, నాన్నగారు కూడా ఆయన ఎంబీబీఎస్, అంటే మనలో చాలామంది ఇక్కడ డాక్టర్స్ ఉన్నారని చెప్తున్నాను. ఎంబీబీఎస్ టైంలో హీ ఓన్ ద 9 గోల్డ్ మెడల్స్ ఇన్ హిస్ కెరియర్. అట్లాంటి ఆయన్ని సెలెక్ట్ చేసి నాకు మ్యారేజ్ చేసి రాయలు అనే విలేజ్ నుంచి హైదరాబాద్కి పంపించారు. ఇక్కడికి రాగానే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది, ట్రెడిషనల్ ఫ్యామిలీ. నాకు బాబు పుట్టిన వెంటనే నేను ఉస్మానియాలో డీజీఓ సీట్, నాకు ఎంట్రన్స్లో అప్పుడు ట్విన్ స్టేట్స్లో ఎంట్రన్స్లో 51 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఈ జోన్కి నేను నాన్ లోకల్ అయ్యాను కాబట్టి నాకు డీజీఓ మాత్రమే వచ్చింది. అయినప్పటికీ కూడా ఉస్మానియా నుంచి డీజీఓ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి సర్వీస్లో కూడా ఎంటర్ అయ్యాను. సిఏఎస్గా ఉస్మానియాలో చేస్తూ, సిఎస్ ఉస్మానియా తర్వాత నేను ఫ్యాకల్టీగా గాంధీలో జాయిన్ అయిన టైంలో మా బాబులు ఇద్దరు కూడా చదువుకుంటున్న టైంలో నాకు సుధా, పద్మశ్రీ, నేను ఒకే యూనిట్లో చేసేవాళ్ళం. మా ప్రొఫెసరు పద్మశ్రీ వీళ్ళందరూ శంఖములో పోస్తేనే తీర్థం అవుతుంది, నువ్వేంటి డీజీగా ఉండడం ఏంటి, నువ్వు వెళ్ళి మాస్టర్స్ చేసిరా అంటూ నన్ను ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. సరే, తర్వాత నేను ఈ టైంలో మాస్టర్స్ అని చేసే టైంకి మా బాబు ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాయడానికి రెడీగా ఉన్నాడు. ఇద్దరం ఒకేసారి ఎంట్రన్స్ రాసాము. వస్తే నాకేమో ఎంఎస్, వాడేమో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. సరే, ఎంబీబీఎస్ జాయిన్ అవుతుండగా అగైన్ మళ్ళీ నాన్ లోకల్ ఓపెన్ కాంపిటీషన్, నాన్ లోకల్. నాకు మళ్ళీ ఎంఎస్ ఓబీజీ చేయాలంటే చినకాకాని మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో వచ్చింది. ఎంఎస్ జనరల్ సర్జరీ గాంధీలో వచ్చింది. పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎంఎస్ జనరల్ సర్జరీ జాయిన్ అవుతాను, ఎన్ఆర్ఐకి వెళ్ళను అనుకున్న టైంలో మా హస్బెండ్, మా పిల్లలు ఎలా ఎంకరేజ్ చేశారంటే, నీకు గైనిక్ అంటే ఇంట్రెస్ట్, నీవు వచ్చిన సీట్ను వదులుకోవద్దు, మేము చాలా శ్రద్ధగా చదువుకుంటాను, మా పిల్లలు అందరూ చూసుకుంటాం, మా ఇన్లాస్, మా ఆడపడుచు వీళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి నా చదువు ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా నన్ను పంపించారు. నేను మావాడు ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పుడు నేను ఎంఎస్ ఓబీజీ చేయడం అనేది కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నన్ను ఫ్యాకల్టీగా వేశారు.
ఇక్కడి నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ వెళ్ళటం అనేది కార్లో వెళ్ళినప్పుడు కూడా 1.5 అవర్. అసలు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అంటూ లేకుండా చేశాను ఆ సర్వీస్. సో నేను ఇంకా ఆ సర్వీస్ను వదిలేసిన టైంలో మీ అందరికీ తెలుసు హైదరాబాద్ నర్సింగ్ హోమ్ అని బ్యాంబినో ఫుడ్ ప్రోడక్ట్స్ వాళ్ళది అది. వాళ్ళు హాస్పిటల్ అంతకుముందు చాలా వెల్ రన్నింగ్ హాస్పిటల్. అక్కడ ఒక బెడ్ దొరకాలంటే మినిస్టర్ రికమెండేషన్ ఉన్న స్థితి నుంచి వాళ్ళు ఓనర్స్ హాస్పిటల్ క్యాంపస్లో లేకుండా కొంతమంది మీద వదిలేయటంతో రకరకాల ఫ్యాక్టర్స్తో అది డిటోరేట్ అవుతూ వచ్చింది. నేను మా హస్బెండ్ కూడా ఆ టైం నుంచి మేము 1995 నుంచి మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఏ కారణాల వల్ల అది కొల్లాపాస్ అవుతుందా అనేది మాకు అవగాహన ఉంది. ఈలోపు ఆయన వరల్డ్ మేనేజ్మెంట్ కిషన్ రావు గారు మమ్మల్ని పిలిపించి ఈ హాస్పిటల్ సేల్ చేద్దాం అనుకుంటున్నానమ్మా, మీకే అమ్మాలనుకుంటున్నాను అని చెప్పారు. అన్న తర్వాత ఇక మేము అది టేక్ ఓవర్ చేసాం. ఏ కారణం వల్ల కొల్లాప్స్ అయిందో మాకు తెలుసు కాబట్టి అవన్నీ సీల్ ఆఫ్ చేసుకుంటూ మేము దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా హస్బెండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్. తర్వాత ఆర్థో టీము, రీనల్ సర్జరీస్ అన్నీ కూడా మంచిగా చేసి మన వాళ్ళకి సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ. సో మనం చూస్తుంది ఏంటంటే ప్రతి వాళ్ళ జర్నీ, ప్రతి వాళ్ళ ప్రయాణం ఒక డిఫరెంట్ ప్రయాణం. బట్ ద కోట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఆపర్చునిటీస్ వస్తాయని మనం వెయిట్ చేసుకుంటే లాభం లేదు. వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఆపర్చునిటీస్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఐ విల్ గెట్ ఆన్ వన్ మోర్ అడ్వకేట్ హూ సిట్టింగ్ హియర్. ఆవిడ చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే మా మిస్సెస్కి ఫోన్పే నేర్పాను నేను. ఇట్ టుక్ మీ 6 months. బట్ క్లియర్లీ ఐ సెడ్ ఎలాగలాగా నేర్పాలని నేర్పాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇట్. సిమిలర్లీ ఇప్పుడు మెండు చక్రపాణి గారు ఫుల్ లిస్ట్ ఇస్తున్నారు ఎంతమంది డొనేట్ చేస్తున్నారని. అందులో చూస్తే ఏంటంటే ఒక 30 మందిలో సుమారు 3-4 ఆడవాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ మెన్స్ పేర్లే ఉన్నాయి. సో అందుకని నాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అంటారు, ఎందుకంటే అనిత గారి ఫేవరెట్ సబ్జెక్ట్ అది, రైట్? సో అవి రియలీ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఉందా? వాట్ ఆర్ ద లీగల్ హ్యాసల్స్? వాట్ ఆర్ ద ఇష్యూస్? ఐ మీన్ ఐ గివెన్ ఆన్ ద లైటర్ టోన్, ఏమనుకోకండి, కానీ సీరియస్గా మీరు చెప్పాలి అబౌట్ the legal issues involved in empowerment, financial empowerment especially to the women. And also I think you're also known for certain premarital advice. Cover that also. Come on. అందరికీ నమస్కారం. నా ఆత్మ బంధువులందరికీ కూడా ఇంకొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రపంచ దేశాలన్నిటికంటే ప్రపంచ దేశాలన్నిటికంటే ఆదర్శంగా ఫ్యామిలీ వ్యవస్థ ఏదన్నా ఉందంటే మన భారతదేశ కుటుంబ వ్యవస్థ. అట్లాంటి కుటుంబ వ్యవస్థ డ్రాస్టిక్గా చేంజ్ వస్తున్నాయండి. చాలా మ్యారిటల్ మిస్కార్డెన్స్ చాలా చాలా పెద్ద సమస్యగా ఎదుర్కొంటున్నామండి. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తాను. 100 మ్యారేజెస్ జరిగితే అందులో మన సర్వేస్ చెప్తుంది 50% ఆఫ్ మ్యారేజెస్ ఆర్ వితిన్ మంత్స్ ఆర్ వితిన్ 1 year ఆర్ 2 year మంత్స్లోనే కోర్టుకు, 2 పిల్లలు ఒక కుటుంబంలో ఉంటే ఎంత సహజంగా ఒకరు కోర్టుకు వచ్చేస్తున్నారండి. అంత స్పీడ్గా కోర్టుకు వస్తున్నారు అంటే ఎక్కడో వెస్టర్నైజేషన్ అనుకోవాలా, ఇంకొక రీజన్ అనుకోవాలా. మనం ఒక్కసారి అందరం కూడా మన ఫ్యూచర్ జనరేషన్ని సెక్యూర్ చేసుకోవడానికి మనము ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుందండి. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక కోర్టు ఓపెనింగ్కి వచ్చి ఇంకా ఫ్యామిలీ కోర్ట్స్ చాలా చాలా కొత్తగా కట్టాల్సిన అవసరం వస్తుందని చెప్తున్నారండి. ఇప్పటికీ ఒక పెద్ద, నేను 20 years బ్యాక్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు పెద్ద కోర్టులో ఒక చిన్న ఫ్యామిలీ కోర్ట్ ఏదో చాలా తక్కువ కేసులు ఉండేవి. ఇప్పుడు చూస్తే అదే ప్లేస్లో 4-5 కోర్టులు ఉంటున్నాయండి, ఫ్యామిలీ కోర్టులు ఎస్పెషల్లీ. అందులో ఇసుకేస్తే రాలినంత మంది కనిపిస్తున్నారు రోజు రోజుకి. అంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఎటువైపు వెళ్తుంది అనుకోవాలి. సో ఇప్పుడు మనము ఫస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత అండి మన ఫ్యూచర్ అంతా కష్టపడి మన పిల్లలు హ్యాపీగా ఉండాలి. మనం అంతా కష్టపడింది మన పిల్లలు హ్యాపీగా ఉండడం కోసమే కదా చాలా గ్రాండ్గా మ్యారేజెస్ చేస్తున్నాము. ఒక్కసారి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఫారిన్ వెళ్తున్నారు, ఎక్కడికో వెళ్తున్నారండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. చిన్న సమస్యగా స్టార్ట్ అయిన మన ప్రాబ్లం అనేది అది మొదలయ్యేది చాలా చిన్న సమస్యగానే మొదలవుతుంది, చాప కింద నీరులాగా. అదే కాస్త సునామీ లాగా మన కుటుంబ వ్యవస్థని బీటలు బార్చి కుటుంబ వ్యవస్థను ముంచేస్తున్న సమస్య వస్తుందండి. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లల్ని పెంచుకున్నాం, మనం మంచి చెడు చెప్తున్నాం. అందరికీ లోపాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, తప్పొప్పులు అందరిలో ఉంటారు. 100% ఎవరు పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మన యువతని మనము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి పంపిద్దాము. అందులో వాళ్ళు చాలా విషయాలు, లీగల్ ఎంపవర్మెంట్,
ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, ఇద్దరు షేర్ చేసుకోవాల్సిన విషయాలు, ఈ విషయంలో ఫైనాన్షియల్గా మీరు ఉండండి, పిల్లల్ని నేను చూసుకుంటాను, బయట మీరు చూసుకోండి, వాళ్ళ ఫీజులు, అలా ఇద్దరు షేర్ చేసుకొని వస్తూ ఉంటే సమస్యలు అనేది, ఈ డైవర్స్ రేట్ అనేది డైవర్స్ రాకుండా రెడ్యూస్ చేయొచ్చు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ద్వారా. అక్కడే మనకి లీగల్గా ఎంపవరింగ్ ఎలా ఉంది, తన రైట్స్ ఎలా ఉంటున్నాయి, తన ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉండడం కూడా, ఎంపవరింగ్గా ఉండడం ఎంత విషయాలో అందరికీ తెలుస్తుందండి కౌన్సిలింగ్లో. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఈగో అనేది ఫస్ట్ ఫైట్ చేయగానే వీళ్ళ అమ్మ నాన్నో పేరెంట్స్ ఇద్దరు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎప్పుడైతే పేరెంట్స్ ఇద్దరు ఆ మిస్అండర్స్టాండింగ్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఆ సమస్య ఎంత పెద్దది అవుతుందంటే, ఇప్పుడు ఇరాను ఇజ్రాయిల్ రెండు కొట్టుకుంటుంటే మన ట్రంప్ గారు వచ్చి ఎంత పెద్ద అనుభవం పేల్చి అది నెవర్ ఎండ్ ప్రాజెక్ట్ లాగా ఆ భీకర యుద్ధం ఇంకా పెద్దదవుతుందండి. మీరెంత తక్కువ, మేం తగ్గేదేలే అనుకుంటూ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా వీళ్ళు 3 కేసులు వేస్తే వాళ్ళు 4 కేసులు వేసుకోవడం. ఒక 10 ఏళ్ళు ఈ కేసుల చుట్టూ తిరిగిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మనం కౌన్సిలింగ్కో ఇంకొక దానికో పంపించాల్సింది, తొందరపడి కేసుకు వచ్చాము అని. అప్పటికే పెళ్ళిళ్ళు చేసుకునే లేక యువత ఇప్పుడు మాకు పెళ్ళే వద్దంటున్నారండి. ఒక 10 years తర్వాత వాడికి 45 years, అమ్మాయికి కూడా 30-45 years. ఇంకా మ్యారేజ్ నెక్స్ట్ వాళ్ళ పిల్లల్ని ఎలా సెటిల్ చేసుకోవాలి, పిల్లల ఫ్యూచర్ ఏంటి. ఒకసారి కోర్టుకు వచ్చిన తర్వాత మేము యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, అల్టిమేట్గా ఉమెన్ ఎక్కువ సఫరర్ అండి. ఉమెన్తో పాటు చిల్డ్రన్ ఉంటే అల్టిమేట్లీ దే ఆర్ ద సఫరర్స్. సో ఇంతవరకు కోర్టుకు వచ్చే ముందు కౌన్సిలింగ్స్కి వెళ్దాం మనం తప్పకుండా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక అమ్మాయి వచ్చింది సునీతని, తను లీగల్ సైంటిస్ట్ అంటండి, తను సైంటిస్ట్ అవార్డ్స్ చాలాసార్లు తీసుకుంది. ఒక ఫైనాన్షియల్గా ఇద్దరు ప్లాన్గా లేకపోతే కూడా అదే చిన్న సమస్య అవుతుంది, ఎంత పెద్ద సమస్య అవుతుందో. నా పే స్లిప్ చూపించమన్నాడండి, 3 years అయింది మ్యారేజ్ అయ్యి, నేను ఎందుకు చూపించాలని అడిగింది. నాకు వద్దు మేడం, వాడు ఇప్పుడే పే స్లిప్ అడుగుతున్నాడు, నాకు రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాదు, నాకు వద్దు, ఒక్క 1 month ఆగమ్మా, ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండండి, సమస్య పరిష్కారం కాకపోతే మనం అప్పుడు కౌన్సిలింగ్ ఇద్దాం, అబ్బాయిని తీసుకురా అని చెప్పాము. ఆ అమ్మాయి సరే అందండి, తలూపింది. నెక్స్ట్ మార్నింగ్ నేను కోర్టు గౌన్ వేసుకొని కోర్టుకు వెళ్ళేసరికి వేరే పక్క గల్లీలో అడ్వకేట్ దొరికాడంటే ఆయనను పట్టుకొని కోర్టుకు వచ్చేసింది. ఏంటమ్మా ఇంత తొందరపడ్డావు అంటే, లేదు మేడం వాడు వెధవా, నాకు వద్దు, నాకు పే స్లిప్ అవన్నీ చూపించమన్నాడు, రెస్పాన్సిబిలిటీ ఏంటి, భర్తగా చేసుకున్నప్పుడు మొత్తం అతనే కదా భరించాలి అని చెప్తుందనమాట. తర్వాత పెళ్ళి అయిందండి, డైవర్స్ తీసుకుంది, ఇంకొక పెళ్లి చేసుకుందంట, 2 అమ్మాయిలు పుట్టారు. ఒక నైట్ ఫోన్ కూడా గుంజేసుకొని కొట్టి రోడ్డు మీద వేసాడు, ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఏంటమ్మా అంటే, నేను చాలా మోసపోయాను మేడం, నా పిల్లలకి నాకు ఒక అంత విషయం ఇచ్చి లేకపోతే రైల్వే ట్రాక్ మీద దూకి చావాలనుకున్నాం, ఒక్క రోజులో ఇది అయిపోతుంది కదా, జీవితాంతం ఈ నరకం కంటే. ఏం జరిగింది తల్లి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటే, ఆ అమ్మాయి చెప్తున్న విషయం అండి, తనని జాబ్ మానేపిచ్చి అమ్మ నాన్న ముసలోళ్ళు అయ్యాలి, చూసుకోవాలి నువ్వు, పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు, నేను చూసుకుంటాను ఫ్యామిలీ అన్నారంట. తన సేవింగ్స్ ఏవి ఉన్నాయి, ఇంటికి ఖర్చు పెట్టాడు, అతని పేరు మీద ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారండి. ఇక్కడ ఉమెన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రాపర్టీస్ కొట్టమే కాదు, మన పిల్లల్ని మనం సెక్యూర్గా ఎంపవర్గా ఉండడానికి కూడా చాలా అవసరం అండి. ఆ అమ్మాయి ఇక్కడ జాబ్ వదిలేసింది, ఇక్కడ అతని పేరు మీద ఇల్లు కొనుక్కున్నాడు, ఆ ఇంట్లో నీ పేరు కూడా పెట్టానులే అన్నాడంట యాజ్ ఏ ఓనర్గా. తర్వాత చూస్తే తనకు తెలిసింది ఏంటంటే, పేపర్స్ తీసుకురామ్మా చూద్దాము ఉన్నాయా, నీ ప్రాపర్టీ ఆ ఇంట్లో నీ పేరు ఈక్వల్ రైట్ ఉంటుంది, నీకు కూడా ఎందుకు బయటకు వచ్చావు నువ్వు, ఈక్వల్ రిజిస్ట్రేషన్ అన్నావు కదా అని మేము పేపర్స్ తీసి చూస్తే ఓన్లీ నామినీ కానీ ఆవిడ పేరుందండి, నామినీ సంతకం తీసుకున్నాడు. అంటే చదువుకున్న ఉమెన్ కూడా ఒక్కొక్కసారి ఎంత గుడ్డిగా నమ్మి సంతకం పెడుతున్నారో చూడండి. సో ఆ ఇంట్లో నుంచి మీ పుట్టింటికి వెళ్ళిపోయి తన్ని రోడ్డు మీద వేస్తే ఇప్పుడు ఆవిడకి ఇంట్లో అతను సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయింది అది. ఇప్పుడు ఈ అమ్మాయికి పిల్లలకి తన ప్రాపర్టీ అన్నట్టుగా ఏది లేదు, అతను నెల మెయింటెనెన్స్ ఇస్తే ఆ దయాదాక్షల్యం మీద బతకాల్సినంత స్థితిలో ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి అదే లీగల్ ఎంపవర్మెంట్గా లేకపోతే తన ప్రాపర్టీ ఫైనాన్షియల్ రైట్స్ తెలుసుంటే ఈ స్టేజ్కి వచ్చి ఉండేది కాదు అమ్మాయి. తర్వాత కోర్టులో వేసుకుంది, తర్వాత ఏదో మెయింటెనెన్స్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మెన్కి ఎంత అవసరమో ఉమెన్కి కూడా ఒక లీగల్ మీడియేషన్ అవసరం. తర్వాత కూడా అవసరమైనప్పుడు తర్వాత కూడా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే కోర్టు వరకు రాకుండానే లీగల్గా మీడియేషన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ సాల్వ్ చేసుకోవాల్సినంత వరకు చేసుకునే అవకాశం చాలా ఉంది. మన ఉమెన్ని, మనం ఐకాన్లో మన యువతని ఒక్క సెకండ్ సార్ లీగల్గా అండ్ మన రైట్స్ మన గలమెత్తి చెప్పుకునేటట్టు స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకుందాము. లీగల్ ఎంపవర్మెంట్ ఉంటే ఆ అమ్మాయి ఆ రైట్ కోల్పోయేది కదా ఇంట్లో. ఇలా ఫైనాన్షియల్గా ఎంపవర్మెంట్ ఉండాలి. ఎప్పుడైతే లీగల్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అయితే నో ఇన్కమ్ నో వాయిస్. యువతని కూడా మనం మన ఐకాన్ ఉమెన్ని ఇంకా స్ట్రాంగ్గా ఎంపవరింగ్గా తయారు చేసుకోవాలంటే
మీడియేషన్స్, కౌన్సిలింగ్ ఇట్లాంటి సెంటర్ని తీసుకొచ్చుకోవడం, ఎంపవర్ అవ్వడం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే తను స్ట్రాంగ్గా ఎంపవరింగ్గా ఉంటుందో, తన ఆఫీస్లోనో, తన కొలీగ్స్కో, తన ఫ్రెండ్స్కో, చుట్టాలలో ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఉన్నాము, నీకు ఈ లీగల్ రైట్స్ ఉన్నాయి, నీకు ఈ మెయింటెనెన్స్, నీ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వేసుకో, ఆ ఇంట్లో నీ హస్బెండ్ అయినా నువ్వు వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి మనం ఎంపవరింగ్గా చేసుకోవచ్చు. మనం Sorry, I have to cut. I've been Thank you, sir. posted here as a Lieutenant General. Thank you so much. Thank you. We'll cover it in the question answers. Sorry for this thing. Right. It's a wonderful quote, right? సో అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే లీడర్షిప్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎ వ్యాక్యూమ్. ఇలా దీనికి సంబంధించిన ఇంకోటి ఉంది. నన్ ఆఫ్ అస్ ఈజ్ యాజ్ స్మార్ట్ యాజ్ ఆల్ ఆఫ్ అస్. మూవింగ్ ఫార్వర్డ్, ఒక వైఫ్ హస్బెండ్తో ఉంది, ఐ ట్రస్ట్ యువర్ జడ్జ్మెంట్, ఐఎమ్ హియర్ టు బి యువర్ సౌండింగ్ బోర్డ్. అంటే నీ జడ్జ్మెంట్ నాకు నమ్మకం ఉంది, బట్ literally I have to give the approval sort of thing. She said, I'm here to be a sounding board and not an echo. Right, with that, we will go over to, having seen professional this thing, we'll go to a entrepreneur's wife also now. Neelima Bondada Engineering is well known, a company of repute, and Raghavendra Rao Garu is relentlessly pursuing his entrepreneurship. And he has left a very cushy job. I think he's been working for about 12 years or so, right? And it's a very tough decision to take. And family support is very important in that particular decision. So you as his wife, what was your role in his taking that decision? Did you approve of it? Did you support it? And what are the areas you really held his hand that he's reached such dizzy heights? థ్యాంక్ యూ సార్. చెప్పండి మీరు. ఇప్పుడు ఆయన ఆ లెవెల్కి వస్తానికి కారణం ఎందుకంటే ఇందాక ఎవరో అన్నారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఒక ఉమెన్ ఉందన్నారు. నౌ ప్రూవ్ ఇట్. ఎందుకంటే ఎంటర్ప్రినర్ వైఫ్ కింద మీరు ఎంత సపోర్ట్ ఇచ్చారు చెప్పండి. డెఫినెట్లీ. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఫర్ ద పాస్ట్ 2 decades ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ అండ్ ద ఎల్డర్ వన్స్ అట్ హోమ్, అండ్ ours is a big joint family. I have seen Raghavendra Rao Garu is really focused in his building his careers and establishing Bondada Engineering. So I felt that I have to take some responsibilities and anpichindi. Then what are the responsibilities? Family responsibilities definitely manam teesukovali. Then I thought, okay, we have to take the family responsibilities. తీసుకుంటే ఇంట్లో ఇంటి విషయాలకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనేసి నా ఒపీనియన్ అండి. వాళ్ళు ఎలాగా డిస్టర్బెన్సెస్ ఏం ఫేస్ చేయకూడదు. దానికోసం నేను పిల్లల చదువులు కానీ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకున్నాను. ఆయన చాలా చిన్న గ్రామం నుంచి వచ్చారు, చిన్న కుటుంబం నుంచి వచ్చారు, ఎంతో కష్టపడ్డారు పైకి రావటానికి, పెద్ద చదువులు చదివారు, ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు నాకు అనిపించింది ఈయన పనికి ఎలాగంటి ఇది రాకూడదు, మనకి సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇన్ని అని అనిపించింది. అప్పుడు డెఫినెట్గా విమెన్కి చాలా ఎనర్జీ లెవెల్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి డెఫినెట్గానే. సో అప్పుడు నేను అనుకున్నాను ఫర్ ఎ విమెన్ ఈ ఓకే ఎంత ప్రాసెస్ అంతా బాగానే జరుగుతుంది, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి సార్ అన్నట్టు రిస్క్ లెవెల్స్ మీరు ఏమైనా గైడ్ చేశారా అని అడుగుతున్నారు. డెఫినెట్గా సార్ నేను ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్, డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్ ఏం చేయాలి? రిస్క్ ఫ్యాక్టర్స్ చాలామందికి వస్తూ ఉంటాయి లైఫ్లో. ఇట్ వాజ్ 2012 అండి వెన్ బొండాడా ఇంజనీరింగ్ వాజ్ స్టార్టెడ్. స్టార్ట్ అయినప్పుడు Raghavendra Rao Garu was in his previous company in a big position, yielding a very good package, and he was in a very secured life. కానీ వాటిలన్నిటినీ ఆయన క్విట్ చేసి వచ్చి ఆయన ఓన్ కంపెనీని బిల్డ్ చేద్దామని అనుకున్నారు. ఓకే, అప్పుడు బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బొండాడా ఇంజనీరింగ్ ఆయన నాతో అన్నారు, నేను చాలా పెద్ద స్టెప్ తీసుకుంటున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అని. దెన్ నేను ఒక నిమిషం ఆలోచించి ఏంటి, యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఫర్ ద పాస్ట్ ఇయర్స్. ఒక సైట్ ఇంజనీర్ నుంచి మీరు ఒక బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్ వరకు అయ్యారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యూ వేర్ యూ కెన్ టేక్ బొండాడా ఇంజనీరింగ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అని అన్నాను. డెఫినెట్గా
అదే సార్, మీరు నాకు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అప్పుడు నాకు అనిపించింది 14 ఏళ్ల క్రితం నేను నా కంటికి కట్టినట్టు మేము ఏ సిచ్యుయేషన్లో అవి మాట్లాడుకున్నాం ఏంటి అన్నది ఒక్కసారిగా గుర్తొచ్చినాయి. అప్పుడు డెఫినెట్లీ మాకు ఇనీషియల్ స్టేజెస్లో అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. బట్ హిస్ హార్డ్ వర్క్ ఈజ్ అసలు అన్బిలీవబుల్ అండి. హార్డ్ వర్క్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ సక్సెస్. అంటే కొంతమందికి సక్సెస్ ఎర్లీగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది. బట్ రాఘవేంద్రరావు గారి సక్సెస్ వల్ల టుడే బొండడా ఇంజనీరింగ్ ఈజ్ సోరింగ్ హై ఇన్ ద సొసైటీ అండి. బట్ వన్ థింగ్ ఐ క్లియర్లీ వాంట్ టు సే ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ ఏ కాస్ట్. అయితే వాంట్ టు లివ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ ఆర్ ఎ మెడికోర్ లైఫ్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు కొన్ని వాటిని మనం తగ్గించుకుంటూ రావాల్సింది. బట్ ఎవరైనా సరే ఒక మంచి ఒక పర్పస్ఫుల్ లైఫ్ కానీ, ఒక మీనింగ్ఫుల్ బిల్డింగ్ సంథింగ్ మీనింగ్ఫుల్ లైఫ్ కానీ, లేదు ఒక మన కమ్యూనిటీకి ఏమైనా సర్వ్ చేయాలన్నా, గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు 1000 members అన్నా, దట్ ఈస్ డన్ బై ఓన్లీ రాఘవేంద్రరావు గారండి. ఆయన అలా చేశారు కాబట్టి ఇలాంటి ప్రయాణంలో ఆయన చాలా త్యాగాలే చేశారు. కుటుంబ సభ్యులుగా మేము కూడా కొన్నిటిని అర్థం చేసుకుని ఆ జర్నీలో మేము కూడా ప్రయాణించాము. ప్రతి వీకెండ్ ఫ్యామిలీ అవుటింగ్ అని, లేదంటే ప్రతి పిల్లలకి పీటీఎంస్కి రావాలని మేము ఎప్పుడు కోరుకోలేదు. ఈవెన్ ఫర్ ద డాక్టర్ విజిట్స్ కూడా. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మై మెసేజ్ టు ఉమెన్ ఈజ్, ఇఫ్ వీ అండర్స్టాండ్ అండ్ ట్రావెల్ దిస్ జర్నీ అన్విల్లింగ్లీ, డెఫినెట్గా అన్విల్లింగ్లీ ఇఫ్ వీ సపోర్ట్ దెమ్ అండ్ వితౌట్ అన్రీజనబుల్ expectations, life becomes strong for both అండి. లైఫ్ బికమ్స్ పీస్ఫుల్ ఫర్ బోత్. ఇష్టంగా చేసిన త్యాగాలకి ఎప్పుడు ఒక ప్రత్యేకమైన ఆనందం అయితే డెఫినెట్గా ఉంటుంది. when they are succeeded, we also feel that we are the part of that journey, and that sense of accomplishment is very special. Thank you అండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇన్నాళ్ళు అనుకునేవాడిని ఎంటర్ప్రెన్యూర్గా రాఘవేంద్రరావు గారి వైఫ్ని డైరెక్టర్ కింద అలాగే తీసుకున్నారని, కానీ మీరు మాట్లాడి ప్రూవ్ చేశారమ్మా. థ్యాంక్ యూ నీలిమా, థ్యాంక్స్ అలాట్. రైట్, మీరు అందరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఆల్ ద కోట్స్, ఇంత ఫేమస్ కోట్స్ అన్నీ ఆడవాళ్ళ కోట్సే. ఐ మీన్ దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ మెనీ పాయింట్స్ యాజ్ ఫార్ యాజ్ ద లీడర్షిప్ ఈజ్ కన్సర్న్డ్. అండ్ దే హ్యావ్ బీన్ లీడర్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిరణ్ బేదీ కూడా ఉంది, రైట్? సో లెట్స్ గో టు ద లాస్ట్ స్పీకర్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. డాక్టర్ ఆందాల్, రైట్, you had an experience of about nearly 20 odd years, 25 years I think to be precise, as a professor. And from there you graduated to a lot of interesting issues like storytelling, leadership coach, ఇందాక ఫోటోలు కూడా చూసాం మనం, కమ్యూనిటీ వాలంటీర్ కింద. సో వాట్ మోటివేటెడ్ యూ మీ ట్రాన్సిషన్? అక్కడి నుంచి అంత మంచి జాబ్ వదిలేసి సడన్లీ వై డి యు డిసైడ్ టు జంప్ టు దిస్, రైట్? అండ్ కవర్ సమ్ మోర్ ఆస్పెక్ట్స్ విచ్ యూ థింక్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. యాక్చువల్లీ ద షిఫ్ట్ దట్ సర్ హ్యాస్ బీన్ టాకింగ్ అబౌట్, అంటే ఒక 25 ఏళ్ళు ఒక మేనేజ్మెంట్ ప్రొఫెసర్గా మంచి మేనేజ్మెంట్ కాలేజెస్లో వర్క్ చేసిన తర్వాత ఒక బ్రేక్ తీసుకుని ఎందుకు ఈ వాలంటరీ సర్వీస్ కానీ ఒక స్టోరీ టెల్లర్గా ఎందుకు మీరు మారారు అని అన్నారు. దానికి ఆన్సర్ నేను చెప్పాలంటే, ఈ షిఫ్ట్ సడన్ కాదండి. నాకు ఒక 20 ఏళ్ల క్రితం నుంచి చాలా గట్టిగా ఉండేదన్నమాట. అంటే ఈ సొసైటీకి ఏదో చేయాలని, కానీ నా అపార్ట్మెంట్ ఈఎంఐలు నన్ను అది చేసే ధైర్యం ఇవ్వలేదు. కొంచెం అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న తర్వాత నేను డెడికేటెడ్గా సొసైటీకి పనికొచ్చే పని చేయాలనుకున్నాను. ఇకిగాలో ఒక మాట ఉంటుంది, అంటే నాకు నచ్చినది, వచ్చినది, సమాజానికి పనికి వచ్చేది, డబ్బులు ఇచ్చేది కలిపితే ఇకిగాయ్. నాకు డబ్బులతో ప్రస్తుతానికి పని లేదు, ఎప్పటి నుంచో అనుకునేదాన్ని పని లేదని. కాబట్టి అందరూ చెప్పారు ముందు నీ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకోమని. సో నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ బీన్ డూయింగ్, నా ఫుల్ టైం మేనేజ్మెంట్ ప్రొఫెషన్ నుంచి ఒక బ్రేక్ తీసుకుని నేను ఒక మాట చాలా గట్టిగా నమ్ముతాను, నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అది నీ శక్తి, ఆ శక్తిని పుణ్యంగా మార్చుకో అన్న సామవేద షణ్ముఖ శర్మ గారి మాట నాకు చాలా నచ్చుతుంది. పుణ్యంగా మార్చుకో అన్న మాటకు అర్థం 1000 ఒత్తుల దీపాలు వెలిగించి శివుడి గుడిలో ఏదో పుణ్యం తీసుకోమని కాదండి. మానవ సేవే మాధవ సేవ.
సో నేను చేసే పని నలుగురికి ఉపయోగపడితే నేను పుణ్యంగా మార్చుకున్నట్టే. నా శక్తి నాకు తెలిసి, నాకు చక్కగా మాట్లాడే శక్తి ఇచ్చాడు భగవంతుడు, నాకు కొంచెం చదువు ఇచ్చాడు, దీన్ని సరిగ్గా వాడుకుంటే నేను నలుగురికి ఉపయోగపడగలను. ఇక్కడ ఉన్న అందరి అమ్మలకి నేను చెప్పే మాట ఏంటంటే, మీకు 2 పిల్లలు ఇచ్చారనుకోండి, ఆ సంతానం మీ శక్తి. సమాజానికి ఉపయోగపడే 2 పిల్లల్ని, మంచి క్యారెక్టర్ ఉన్న పిల్లల్ని మీరు గ్రూమ్ చేస్తే మీరు మీ జీవితాన్ని పర్పస్ఫుల్గా వాడుకున్నట్టే. సో నాకు వాట్ ఎవర్ ఐ బీన్ గివెన్, ఇప్పుడు ఇందాక నీలిమ గారు చెప్తున్నారు, యాజ్ అ వైఫ్ ఇఫ్ షీ హ్యాస్ పుల్డ్ హిమ్, అంటే వద్దొద్దండి 1 crore ప్యాకేజ్లో ఉన్నారు మీరు, ఈ ఎందుకు కంపెనీ స్టార్ట్ చేయాలని 12 ఏళ్ల క్రితం అని ఉంటే 5,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 15,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయిలో అక్కడ ఆ కంపెనీ ఉండేది కాదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఆల్ ఆఫ్ అస్ వితౌట్ ఎనీ ర్యాంక్స్ అండ్ పొజిషన్స్ ఆర్ లీడర్స్, ఆల్ మదర్స్ ఆర్ లీడర్స్, ఆల్ టీచర్స్ ఆర్ లీడర్స్, ఆల్ విమెన్ ఆర్ లీడర్స్. మీకు ఏ పొజిషన్స్ అక్కర్లేదు, మీరు మీ కర్తవ్య కర్మల్ని చక్కగా నిర్వర్తిస్తూ అందులో ఒక మోరల్ క్వశ్చన్ యాడ్ చేస్తున్నారంటే సమాజానికి ఉపయోగపడే పని చేయొచ్చు. ఈ కమ్యూనిటీకి నేను 3 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నానంటే, మోర్ దాన్ ఎ కమ్యూనిటీ సర్వీస్, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ గివింగ్ మై పొటెన్షియల్ టు అ కాజ్ అని అనుకుంటాను. కుమార్ గారు ఒక మాట అంటుంటారు, నేషన్ ఫస్ట్, కమ్యూనిటీ నెక్స్ట్, వీ కమ్ లాస్ట్ అని. సో నేను నా వంతుగా కమ్యూనిటీకి, అంటే మన యువతకు కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఒక సేవ చేసే అవకాశం నాకు లభించిందని అనుకుంటున్నాను. సో ఐఎమ్ ఎన్ ఇన్విజిబుల్ లీడర్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ ఇన్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ విజిబుల్ లీడర్స్. All of us together make a society. Let us do what we have been given. Do whatever you can with whatever you have, wherever you are. That's the best thing that you can do. Leaders make leaders. Leaders do not make followers. This is what I want to say. Thank you. Thank you. Thanks a lot.